అందరూ మంచిగా ఉన్నారా? ఇవాళ నేను వడియాలు చేసి చూపిస్తా మీకు. బియ్యం పిండి పట్టించుకొచ్చుకున్నాడు ఏం కాదు. మనం బియ్యం నానబెట్టుకొని దోశల పిండి లాగా పట్టుకొని చేసుకోవాలి. అందులో కొన్ని శాబ్దాని బియ్యం కలిపిన. నేను ఇప్పుడు మిక్సీ పడతా. ఎన్ని తీసుకున్నా అనేది చెప్తా. కొన్ని తీసుకున్నా. ఆ కొన్ని మీరు దాన్ని బట్టి ఇంకా బాగా కూడా తీసుకోవచ్చు. అందాగా నేను చెప్తా. చూడండి, ఈ బియ్యము రేషన్ బియ్యం. రేషన్ బియ్యంలో శాబ్దాని బియ్యం కలిపి నేను రాత్రి నానబెట్టిన. దోశలకు ఎట్లా నానబెడతాం? పొద్దుగాల నానబెట్టి రాత్రి పట్టుకుంటాం కదా, అట్లనే ఇప్పుడు రాత్రి నానబెట్టిన ఇప్పుడు పడతా. అయితే రాత్రి నానబెట్టుకుంటే మనకు పొద్దుగాలనే తొందరగా పని చేసుకొని వడియాలు చేసుకుంటాం కాబట్టి ఎండ పోకముందు ఎండకు పెట్టుకున్నా మనం నీడకు పెట్టుకున్నా పొద్దుగాల చేసుకుంటే మంచిగా అన్నట్టు వడియాలు. ఇవి మనం ఎండకైనా పెట్టుకోవచ్చు, మీరు ఫ్యాన్ గడుపుకైనా పెట్టుకోవచ్చు. అయితే నేను ఎంత తీసుకున్నా అన్నది చెప్తా. ఇగో రైస్ కుక్కర్ పావు నిండా బియ్యం తీసుకున్నా. ఇగో 2 చెంచాలు ఇప్పుడు నానబెట్టినా కాబట్టి నేను ఈ బియ్యంలో వేసి చూపెట్టా. ఇట్లా తీసుకున్నా 2 చెంచాల శాబ్దాన్ బియ్యం తీసుకున్నా, సరిపోతాయి. ఇవి 2 కలిపి కడిగి రాత్రి అంతా నానబెట్టినాయి. నానబెడితే ఈ తీరుగా నానినాయి. విడివిడిగా నానబెట్టవలసిన పని ఏం లేదు, ఒక్కదాంట్లో నానబెట్టినా ఏం కాదు. అయితే మీకు నేను ఇట్లా ఎందుకు చెప్తానా 2 ఒక్కసారి నానబెట్టాలని అంటే, విడివిడిగా నానబెట్టినా గంతే, ఒక్కసారి నానబెట్టినా గంతే. ఇంకా ఒక్కొక్కసారి ఒక్కొక్కరు ఎట్లా తీసుకుంటారంటే ఈక్వల్ గా తీసుకుంటారు. 70 బియ్యం అయితే 70 శాబ్దాన్ని తీసుకుంటారు. అట్లా పోతే బాగా పొంగి నూనె అంత ఇగ్గుతుంది. బాగా నూనె ఉంటాయి. ఇప్పుడు మనం బయట ఫంక్షన్లలో బ్యాట్లు అని అవి కొనుకొచ్చుకుంటాం కదా వడియాలు, అవి ఎంత నూనె ఉంటాయి. శాబ్దాని కాబట్టి నూనె ఉంటుంది. ఇట్లా పోసుకుంటే మనకు నూనె బాగా ఇగ్గది, పొంగుతాయి, మంచిగా ఉంటాయి. అయితే ఇప్పుడు నేను మీకు 1 పావు అని చెప్పిన, మీరు 2 పావులు నిండా తీసుకుంటే 4 చెంచాలు వేసుకోరు దీంతో, ఒక అందాదా. ఇక బాగా వేసుకుంటే మాత్రం నేను చెప్పేది ఒకటే మాట, నూనె బాగా ఇగ్గుతుంది. అంత మంచిది కూడా కాదు, తింటే అంత ఇక మంచిగా ఉండదు, నూనె వస్తాయి. సరే, నేను ఇప్పుడు మిక్సీ పట్టి చూపిస్తా. రాత్రి అంతా నానిన నీళ్లు పారబోసి ఇవి మళ్ళా ఫ్రెష్ నీళ్ళే పోసిన. ఎప్పుడైనా మనం లేచినప్పుడు ఎంత పని ఉన్నా మంచిదే, లేచినాక ఆ నీళ్లు వారబోయాలి, పులిసిపోయినట్టు అయితే. ఇక మెత్తగా నానింది. ఇప్పుడు బియ్యం వేసిన కదా, ఇప్పుడు మనం దోశల పిండి పోసినట్టు ఒక గిన్నె నీళ్లు పోతాను. ఇవే నీళ్లు పట్టినాక మళ్ళీ అవసరం అయితే పోతాను. ఇక మరీ బాగా గంధం వల్ల పట్టలే, కొంచెం దాకినట్టు అవుతుంది ఇట్లా, అంతే. మనం ఉప్మా రవ్వ కన్నా ఇంకా సన్నం అట్లా ఉంచుకోరు. ఇట్లా చెయ్యితో మనం ముడితే కొద్దిగా తాకినట్టు అవుతుంది. అట్లా ఉన్నప్పుడు బంద్ చేసుకోరు. ఇక మిక్సీ చాలు, పట్టుడు అద్దిగా. ఇక ఇప్పుడు నేను నీళ్ళు వేసరి పెట్టి చూపిస్తాను మీకు. ఇప్పుడు మీకు మిక్సీ పట్టుడు చూపించిన శాబ్దాని బియ్యంతో ఎన్ని వేసుకోవాలన్నది. ఇక అందులో వేసేటి చెప్తా. ఇగో ఇంత అల్లం ముక్క, ఇగో ఇది 2 వక్కలు చేసిన. ఇగో 4 పచ్చిమిరపకాయలు, ఇవి బాగా కారం ఉన్నాయి, సన్నమిరపకాయలు 4 జాలు. ఇవి 2 కలిపి అక్క ముక్క దంచుతాయి. ఇక ఇది మిక్సీకి ఎత్తే చిన్న జాడికి బ్లేడ్ల కానది. తర్వాత ఇక ఓమ ఎంత వేయాలో మీకు చూపించుకుంటే ఎత్తా. ఇంత జీలకర్ర, ఉప్పు, ఇవన్నీ నేను వేసేటప్పుడు మీకు చెప్తా. నేను ఇప్పుడు మీకు నేను నీళ్ళ కొలత చెప్తా. బియ్యము ఏ డబ్బాతోనైతే బియ్యం తీసుకుంటామో దాన్నే కొలత పెట్టుకోండి. ఇగో దీంతోనే నేను ఎన్ని నీళ్ళు పోతానో చూడుర్రి. 1 2 3 4 5 6 7 8 9 ఇగో 10 నీళ్ళ కొలత. 1కి 10 నీళ్లు పోసుకోరి. మనం మిక్సీ పట్టిన బియ్యం శాబ్దాను కలిపి పట్టినాం కదా, దాంట్లో నీళ్లు పోసుకుంటా పట్టినాం దోశపిండిలాగా, దాంతో లెక్కలేదు. ఇక మనం ఏ కొలతనైతే బియ్యం తీసుకున్నామో శాబ్దాన్ బియ్యంతో లెక్కలేదు, అది కూడా గుర్తు పెట్టుకోరు. 70 బియ్యం తీసుకున్నాం, అవేంది అందాద కొద్ది గిన్నె వేసుకున్నాం మనం, అట్లా లెక్కలేదు. అందాద కొద్దే ఇక 10 నీళ్లు, 1 డబ్బాకు 10 నీళ్లు. ఒకవేళ ఇప్పుడు నేను ఈ డబ్బాతో చెప్పిన, మళ్ళీ మీరు ఎప్పుడన్నా ఈ డబ్బాతో బియ్యం, ఈ గ్లాస్తో బియ్యం తీసుకుంటారు, 4-5 చెంచాల శాబ్దాన్ బియ్యం వేసుకుంటారు. దీంతోనే నీళ్లు పోసుకోరు 10. అట్లా ఒక దాంతో 10 మీరు ఏదన్నా పెట్టుకోరు కొలత, అట్లా పెట్టుకోరు. ఇక ఇప్పుడు నేను పొయ్యి మీద పెడతా. స్టవ్ అంటూ పెట్టినా, ఇక గంజి పొయ్యి మీద పెట్టినా. కొంచెం పెద్దగా ఉన్న గంజే తీసుకోవాలి, పొంగిపోతుంది, మంచిగా ఫ్రీగా కలపరాదు. ఇప్పుడు మంట అయితే ఫుల్లే పెట్టిన, వేడి కావాలి కదా, ఇప్పుడే పొయ్యి మీద పెట్టిన. ఇక నీళ్ళు అయితే మసలాలి. ఇప్పుడు నీళ్ళల్లో నేను ఏమి వెయ్యా, నూనె కూడా వెయ్యా. నీళ్లు మసలేటప్పుడే మీకు నేను చూపిస్తా. నీళ్లు మసులుతున్నాయి, ఉప్పు ఎత్తన్నా, అందాల కొద్దే ఎత్తాను, నేను మీకు చేయితో చూపిస్తా. కొలత అనేది ఏం లేదు, మనం కొంచెమే చేసుకుంటాను కదా, సైజు చూసి మళ్ళీ వేసుకోవచ్చు.
ఇగో ఎత్తా ఇంకా ముత్త అంత ఎత్తా. ఇప్పుడు ఉప్పు ఎట్లున్నదన్నా చెప్తా. ఇప్పుడు సిమ్ముకు పెడతా అన్న, నీళ్లు మసులుతాన్నాయి. ఇంకా ముత్త అంతా పడుతుంది. చేయి కడుక్కుంటా. బాగా వేసుకోవద్దు వడియాలల్లా, తక్కువ ఉన్నాయి కాదు ఒగ్గింత వేసిన మళ్ళా సరిపోతుంది. ఇప్పుడు మనం మిక్సీ పెట్టిన బియ్య పిండి పోయాలి, సిమ్లో పెట్టి పోయింది పోసుకుంటా కలపాలి. ఇక ఇంకొన్ని నీళ్ళు పోసి మళ్ళా ఈ మిక్సీ పట్టిన జాడి ఉన్నది కదా దాన్ని కూడా కడిగిపోతా. పోసేటప్పుడు మాత్రం మీకు సిమ్ముకు పెట్టి పోయాలని చెప్పినా కదా, పోసినాక మంచిగా కలిపినాక ఒక 2-3 నిమిషాలు అయినాక ఇక పుల్లు పెట్టుర్రి, మొత్తం కలిసినాక గిట్లా. ఇగో ఇప్పుడైతే నేను పుల్లు పెట్టిన. తుక అనేటప్పుడు మిడిల్గా పెట్టుకోర్రి, సిమ్ము కన్నా ముత్త అంత ఎక్కువ పెట్టు. చూడుంది మనకు పిండి ఉడికేంత సేపట్ల ఇవి అక్క ముక్క దంచుతారు మన అల్లమును పచ్చిమిరపకాయలు. ఇక చూడుండ్రి తుక అంటుంది. ఇక తక్కువ చేస్తానా, కొంచెం మంట తగ్గించిన, సిమ్ము కన్నా ముత్త అంత ఎక్కువ పెట్టిన. ఇక ఇప్పుడు కొంచెం నిదానంగా ఉడకాలి. ఇక మంచిగా మనకు ఆ చెయ్యికి రవ్వ దాకలేదా, అది ఉడకద్దా, ఇంక ఉడకలే, కొంచెం టైం పడుతుంది. చూడు ఎంత చిక్కగా అయిందో. ఇక కలుపుడు బాగా అవసరం ఏం లేదు, కలిసింది. ఇక చూడు ఎక్కడ ఇంత ముద్దలు లేవు, ఏం లేదు, మంచిగా కలిసింది. 10 నిమిషాల తర్వాత మళ్ళీ చూపిస్తా మీకు నేను. ఇక చూడుండ్రి 10 నిమిషాలు అయింది. 10 నిమిషాలు అయినాక అట్లా ఉడుకుతుంది, మెల్లగా నిదానంగా ఉడుకుతుంది. ఇప్పుడు పచ్చిమిరపకాయలను అల్లం దంచిన కదా ఆ పేస్ట్ ఎత్తన్నా. ఒక సగం చెంచాడు ఓమ, ఒక సగం చెంచాడు జీలకర్ర కలుపుతాను. ఇంకొక 10 నిమిషాలు 15 నిమిషాలు ఉంచి దించితే అయిపోతుంది. 10-15 నిమిషాలు. ఎందుకు నేను టైం మీకు ఇట్లా చెప్తానంటే, ఏదో ఉడికింది కదా అని దించితే మళ్ళీ వడియాలు పోసినాక ఎండినాక ఎండే ముందు ఎండకనే పలుగుతాయి, ఎండక ముందే మన బట్ట మీద పోసినాక పలుగులు వస్తాయి. మంచిగా మెత్తగా ఉడికిందనుకో జిగురు లెక్క ఉండి పలుగులు రావు. మంట మాత్రం అదే. ఇక నేను దించలేదు పెంచలేదు, సిమ్ము కన్నా ముత్తాంత ఎక్కువ పెట్టినా. ఒకట్లా బుడగలు వస్తాయి చూడు, తిరగబెట్టిన మంట కలుపుకుంటా. మధ్య మధ్యలో మాత్రం కలుపుండ్రి, మరవకుండ్రి. 10-15 నిమిషాలు అయినాక మీకు దించేటప్పుడు నేను చూపిస్తా. ఇక చూడుండ్రి, ఇక ఈ తీరుగా ఉడికింది. మీకు చేయితో చూపిస్తా. ఉడికింది మంచిగా, జిగురు మంచిగా ఉన్నది. ఇక ఇప్పుడు బంద్ చేసుకోవాలి. కల్లెపెల్లి అగ చూడు ఎట్లా ఉడుకుతుందో. తిక్కు కూడా మీకు ఎట్లా అవుతుంది అన్నది ఉడుకుతుంటే మీకు తెలుస్తుంది. ఇక ఈ తిక్కు ఉంటే అయిపోతుంది. ఇప్పుడు బాగా వేడి ఉంది కదా, చిక్కగా అవుతుంది. కొద్దిగా చల్లగా అయినాక కొద్దిగా గోరువెచ్చగా ఉండగానే మనం బట్ట మీద పోతాం కాబట్టి ఇక ఇట్లా ఉండగా బంద్ చేయాలి. ఎసట్ల పిండి పోసిన సంది 1/2 గంట పట్టింది. మీకు టైం చెప్తాను నేను. ఇక బంద్ చేస్తాను. చల్లగా కావాలి. ఈలోగా నేను ఒక బట్ట తీసుకొని కొద్దిగా నీళ్ళల్లో పులిపచ్చి వేసి అట్లా పక్కకు పెడతా. పొడి బట్ట మీద పోయొద్దు. చూడండి, నేను ఒకటి బియ్యం సంచులు కలిపి ఒకటి పరద కుట్టిన. బట్ట కవర్ మీద ఎందుకు వేస్తానంటే, బట్ట వేసి గచ్చ మీద పోతే మరకలు అయితే జారి పడతాం. అందుకే ఇగో ఇది వేసిన. ఏంటంటే అటు జరుపుకోవచ్చు ఈ కవర్తోని. మళ్ళీ ఇది సపరేటు ఇట్లాంటి వాటికే పెట్టిన. రాగులు ఎండబోయడానికి, పప్పులు ఎండబోయడానికి, బియ్యం గడిగి ఎండబోత్తా, వడియాలు చేసుకుంటా. అందుకే ఇది కొంచెం మరకలు ఉంటుంది. ఒకటి సపరేట్ పెట్టుకోవాలి. అన్ని పెట్టుకున్నాం అనుకో అన్నిటికీ మరకలు అయితే. ఒకటి సపరేట్ ఉంటే మనకు ఏం కాదు. ఇక చూడుర్రి, పులిపచ్చి అంటే ఇట్లా పదన అంటది. మనం బట్ట చేతిలో పట్టుకొని నీళ్ళు చల్లుకోవాలి. ఇట్లా దగ్గరికి తీసుకుంటే అంతటా కలగలుగుతాయి నీళ్ళు. ఇక ఇది మన వడియాల పిండి చల్లగా అయింది, చిక్కగా అయింది, గోరువెచ్చగా ఉన్నది, మరి మొత్తం చల్లగా కాలేదు. ఇట్లా ఉండగానే పోసుకోవాలి. ఇక ఒక గంట చిన్న గంటలు పెట్టుకోరు, ఇట్లా లోతున్న గంటే పెట్టుకోండి. కలిపేటప్పుడు మాత్రం పెద్దది పెట్టినా కదా, ఇప్పుడు పోసేటప్పుడు చిన్నగా పెడతాను. కొద్దిగా మందమే కొట్టుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం ఓ దారిగా వచ్చింది, ఇది కొంచెం పలసగా వచ్చింది, గిదాని లెక్క పోసుకోవాలి. ఇప్పుడు నేను దిద్దుతానా ఉన్నగా. అయితే వడియాలు, ఇప్పుడు మనం వడియాలు చేసుకుంటే నాడైతే మేము ఏ శాబ్దాన్ని బియ్యం కలపపోదుము, వంట సోడ వేయకపోదు. మన అట్టిగానే మన ఇంకా రవ్వ దొడ్డు బియ్యము రవ్వ ఇసిరి వండుకొని పోసేది. గీట్లా బిల్లలు కాదు, గదే మన స్టార్ బిల్లతోని. ఇంకొకటి పూనూక అంటే మన దొడ్డు నూకలల్లా జల్లెడ పడితే సన్నపు నూకెళ్తుంది బియ్యం పట్టించుకుంటే. మాకు అప్పుడు వడ్లు వండినప్పుడు మేము బియ్యం పట్టించుకుంటే పూనూక వెళ్ళేది. పూనూక అంటారంటే చిన్నది బాగా తుక్కు నూక.
దాన్ని కూడా వండి ఇసురుడు తప్పుతుంది. మనం విసిరితే ఎట్లా రవ్వ వస్తుందో గట్లుంటుంది అన్నట్టు ఆ నూక. దాన్ని కూడా వండి పోసుకునేది మంచిగా ఉంటుంది అన్నట్టు. రవ్వ రవ్వ తింటా అంటే గట్లా పోసుకోవాలి. అన్నీ అయినాక నేను మీకు చూపిస్తా. ఇక చూసిరా పోసుడు అయింది. ఈ రైస్ కుక్కర్ పావడాన్ని ఎన్ని అయినాయి అంటే, రైస్ కుక్కర్ పావడు బియ్యంతో చేస్తే 50 అయినాయి వడియాలి. ఒడిసిన కొద్ది మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి నేను నీడనే ఎండబెడతాను. ఎండకేమి ఎండబెడతలేను, ఫ్యాన్ కింద కూడా ఎండబెట్టుకోవచ్చు. 1 రోజు 2 రోజులు మా అంటే లేటుగా ఎండుతాయి. ఎండకును ఫ్యాన్ కిందికి. ఇంకొకటి చూపెట్టాలి, ఇంత దగ్గరుండి కలిపినా గానీ చూడు రావు, అడుక్కైతే గట్లా అంటుతుంది. అదే ఇంకా మనం మర్చిపోయి ఉన్నాం అనుకో ఇంత గట్టిగా అవుతుంది. ఇప్పుడు ఇది పనికి రాదు బిల్ల, కానీ మీకు చూపిస్తాను. గట్లా అడుగు అంటుతుంది. మనం ఎంత మంచిగా అడిగేలా కలిపినా అడుగు కంటేది అంటుతుంది. అట్లా అని మర్చిపోయి ఊకుండద్దు అని మీకు చెప్తాను. నేను ఇప్పుడు ఉడుకుతా అంటే మనకు ఈ ఉడుకుతా అంటే వడియాల పిండి చిక్కగా అవుతుంది అనుకోరు. బాగా బాగా గట్టిగా అయితే ఓ పక్క నీళ్లు పెట్టుకోండి. ఒక గిలాస నీళ్లు మసిలితే ఇలా పట్టిన కాడికి పోసుకుంటా కలుపుకోరు ఆ మసిలే నీళ్లు. కానీ సలగట్లిండి అయితే కలపద్దు. అట్లా చేసుకుంటే మీకు ఎంత గంటె జారుడు ఉండాలని అనుకుంటారో అట్లా కలుపుకోవచ్చు. మళ్ళీ ఇంకొకటి కూడా మసిలే నీళ్లు మనం దించినాక కూడా గట్టిగా అవుతుంది. బాగా మీకు పొయ్యత్తలేదు, గంటతో తింపత్తలేదు, చెంచకే లేచేస్తుంది అని అన్నప్పుడు కూడా మసిలే నీళ్లు తీసుకొచ్చుకొని కూడా కొంచెం లూజ్ చేసి కూడా పోసుకోవచ్చు. ఖరాబ్ అయితే ఏం కాదు. ఉడికింది కాబట్టి మంచిగా కొన్ని వేడి నీళ్ళు కలిపితే ఏం పలుగయి ఏం కావు. చేసిందే లెక్క కాదు, దాన్ని కాపాడు కూడా మనకు ముఖ్యమే. రాత్రిపూట మనకు ఎక్కువ ఈ విహారయాత్ర చేస్తాయి ఏంటి బొద్దెంకలు, ఎక్కువ రాత్రే తిరుగుతాయి చిన్న చిన్న పురుగులు బొద్దెంకలు. అవిటి నుంచి మన వడియాల మీద పారకుండా ఉండాలని అంటే ఒక పల్సటిది చున్నీ, మీరు డ్రెస్సుల మీద చున్నీలు వేసుకుంటారు కదా, ఓ లుంగి అయినా మంచిదే, పాత కాటన్ చీర అయినా మంచిదే, పల్సటిది కప్పు. అది మాత్రం గుర్తుంచుకోరు. ఎందుకైనా మంచిదే కప్పుతే అవి ఎటు పెట్టి మనకి ఎందుకైనా మంచిదే కాదు, ఎటు పెట్టి రాత్రే తిరుగుతాయి, ఖచ్చితంగా పారుతాయి. పారినాయి మంచిగా అనిపించేది. మనం చూడలేం కదా, నిద్రపోతాం. అట్లా కూడా మనం ఒక కన్నేసి పెట్టాలి. చేసుడు ఒక్కటే ముఖ్యం కాదు, వీటి మీద శ్రద్ధ కూడా తీసుకోవాలి. మనం మన కడుపు కోసం కాబట్టి నీట్గా చేసి ఉంచుకోవాలన్నట్టు. ఇలా శనివారం వడియాలు చేసిన, శనివారము ఇలా ఎండుతాయి, ఆదివారం ఎండుతాయి, సోమవారం ఎండుతాయి, మంగళవారం నాడు మీకు చూపిస్తాను. నేను చేసింది లెక్క కాదు, మధ్యలో 2 రోజులు ఎండబెడతా. చేసిన దాడితోని 3 రోజులు అవుతుంది. 3 రోజుల తర్వాత ఇవి ఎండినాక ఎట్లా తీసుడు అనేది మీకు నేను చెప్తా. మీకు చూపెడతాన్నా. వడియాలు 3 రోజులు అయిపోయినాయి. ఇగో ఇది 4వ రోజు. ఎట్లా తీసుడు అనేది కూడా చెప్తా. అది తీసుడు ఎట్లా అంటే వెనక దిక్కు గిట్లా మర్రేసి, వెనక దిక్కు గిట్లా ఇదే బట్ట మీద గిట్లా వేయరు. ఇక వడియాల మీద నీళ్లు చల్లుతానా. నీళ్లు చల్లి ఇట్లా ఎంబడే ఊడవికూడదు, కొంచెం సేపు ఆగాలి. ఆగితే లేచేస్తాయి. కొద్దిగా నానాలి కదా, నా అంటే బిల్ల లేచేస్తాయి. ఇట్లా పోసి అట్లా చేసినాం అనుకో ఇరిగిపోతాయి. మంచిగా పుల ఎండినాయి. ఇప్పుడు నీళ్ళైతే చల్లినాయి కదా, ఒక 5-10 నిమిషాలు ఆగి తీసి మీకు చూపెడతా. ఇక 10 నిమిషాలు అయింది, కొంచెం ఇట్లా వస్తాయి నాని. అయితే నేను నిన్న పొద్దుగుకే తీసి ఒక 5-6 గాళ్ళ గట్లనే గాలికి పెట్టి ఉంచుకున్నా మీకు చూపించడానికి. ఇప్పుడు తడిగా ఉన్నాయి, ఇప్పటిది ఇప్పుడు ఎండితే చూపియరాదు కదా, ఎండలేదు కాబట్టి ముందు రోజు తీసి పెట్టుకున్నా. ఇట్లా బిల్ల వస్తాయి. ఇవన్నీ ఇప్పుడు ఇట్లా తీసుకొని ఒక ప్లేట్లో ఎత్తా. తర్వాత ఒక పొడి బట్ట మీద, ఇదే బట్ట మీద మళ్ళీ ఉల్లార పెడతాయి. ఇట్లా లేచేస్తాయి. ఇక నీళ్ళు చల్లిందంటే మంచిగా లేస్తాయి. బట్ట కింద ఒక చెయ్యి పెట్టాలి. ఇట్లా గంట పెట్టి రుద్దేటప్పుడు కొద్దిగా మంద ఉంచుండ్రి. పెద్దగా పోసుకున్నా చిన్నగా పోసుకున్నా మంద ఉంచుర్రి. ఇవి కొద్దిగా మంద ఉన్నది, ఇట్లా లేచేస్తుంది. ఇవి నేను పోసిన, ఈ పల్సటి నా బిడ్డ పోసింది. మొత్తం తీసినాక అన్నీ అయినాక మీకు చూపెడతా. ఇక చూసారు కదా తీసిన. నేను మళ్ళీ చెప్తాను, మీరు మాత్రం కింద మందం పోసుకోండి. ఇక ఇవాళ ఇప్పుడు ప్లేట్లో మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను తీసిన బట్ట మీదనే ఫ్యాన్ కింద ఉల్లార పెడతా. మంచిగా పుల అయితే అప్పుడు డబ్బాకి ఎత్తుకుంటే అయిపోతుంది. మీకు ఎండకు పెట్టుకోవాలనుకుంటే ఎండకు పెట్టుకోరు. మళ్ళీ ఇంకొకటి, మనం ఇలా నూనె కూడా పోయలేదు, మంచిగా ఉంటాయి వడియాలు, ఏ ముక్క వాసన కూడా రావు. ఎండ కూడా పోసుకోవచ్చు. ఇక మీకు నేను ఇక తీసిన నాడే ఇప్పుడు పచ్చిగా ఉంటాయి కదా, ఏంచరాదని నిన్ననే కొన్ని తీసిన. నిన్నని తీసి గాలికి పెట్టి ఎండబెట్టి ఉంచిన. అవి మీకు ఏంచి చూపెడతా.
చూడండి ఏంచి చూపెడతా మీకు. ఒక రోజంతా నీడకి ఎండబెట్టిన మన ఫ్యాన్ గడుపుకే. ఇగో చూడుర్రి నూనె కానిందో లేదో చూస్తా. కానింది, సిమ్ముకు పెట్టిన. నూనె వేడి అయినాక సిమ్ముకు పెట్టుకోవాలి, మాడిపోతాయి, పల్సగా ఉంటాయి కదా. అయితే మీకు బాగా సబ్దాన్ బియ్యం వేసుకొని పోసుకుంటే గింత అంత ఎత్తనే ఒక గింత వంగినాయి. ఇంకా బాగా ఎత్తు, ఇంకా బాగా వెడల్పు కావా. నూనె ఉంటాయి, ఆయిల్ బాగా పడుతుంది సాబ్దాన్ బియ్యం. వడియాలు మనం పోసేటప్పుడు గంటతో ఎంత వెడల్పు పోసుకుంటే అంత పెద్దగా వస్తాయి వడియాలు. ఇట్లనైతే వచ్చినాయి. స్టవ్ బంద్ చేసిన. కొన్ని ఫంక్షన్లలో కొనుకొచ్చుకో బ్యాట్లలో ఎక్కువ ఉంటాయి చూడు, అవి ఇట్ల లెక్కనే ఉన్నాయి. ఇంకా ధూప బాగా అవుతుంది, బాగా శబ్దాన్ని కలుపుతారు కావచ్చు. అట్లా సోడ ఎత్తారో ఏం ఎత్తారో కానీ అవి తిన్నాక చూడు ఎంత ధూప అవుతుందో. అల్లం, కొంచెం కారం కారం, ఓమ, మనం వేసిన అన్ని పళ్ళు కింద తాకుతున్నాయి. ఇక నేను చేసిన వడియాలు మీకు నచ్చినట్టయితే చేసుకొని తినుండ్రి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తోటి వారికి నేర్పించండి.